నా పేరు సీతారామరాజు. ఈరోజు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇది మహిళలకు వాళ్ళు అనుభవించిన బాధలు, వాళ్ళకి ఎట్లా అభివృద్ధి చెందారో, ఎంతెంతమంది సంఘ సంస్కర్తలు దీన్ని చేశారనే దాని మీద నేను క్లుప్తంగా చెప్తాను. క్రీస్తుపూర్వం 563లో గౌతమ బుద్ధుడు, తొలి సామాజిక విప్లవకారుడు గౌతమ బుద్ధుడు, ఆయన తొలిసారిగా ఆమ్రపాలి అనే ఒక నర్తకి వేశ్య, ఆవిడికి మరి శిష్యరికం ఇచ్చి తొలిసారిగా మహిళల్ని ఆయన సంఘంలో చేర్చుకున్నారు. అది మొట్టమొదటి సంఘటన. అట్లాగే మనుస్మృతి ఉంది. తర్వాత కాలంలో మనుస్మృతి అనేది దీంట్లోకి వచ్చింది. మనుస్మృతిలోని 9వ అధ్యాయం 3వ వాక్యం వచనం అన్నమాట, శ్లోకం. 9వ అధ్యాయం 3వ శ్లోకం ఒకటి ఉంది. కౌమారే పితృరక్షతి, యవ్వనే భర్త రక్షతి, వార్ధక్యే పుత్ర రక్షతి, న స్త్రీ స్వాతంత్రమర్హతి. అంటే మహిళలను చిన్న వయసులో తండ్రి రక్షణలో ఉండాలి, తర్వాత పెళ్ళైన తర్వాత భర్త రక్షణలో ఉండాలి, తర్వాత వార్ధక్యంలో కొడుకు రక్షణలో ఉండాలి, అంతేగాని స్త్రీలకు స్వాతంత్రం లేదు అనే దాని మీద అట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆ మనుస్మృతిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 డిసెంబరు 25న ఆయన దహనం చేశాడన్నమాట. ఆ తర్వాత కాలంలో 1948లో పూలే గారు, ఆయన 1948 జనవరి 1న ఈ దేశంలో మహిళలందరికీ పండగ రోజు. ఎందుకనంటే ఆ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి మరి ఆవిడ్ని ఉపాధ్యాయురాలుగా చేశారు. తొలిసారిగా వాళ్ళు పూణేలోని బుధవారపేటలో ఒక మామిడి చెట్టు కింద సావిత్రిబాయి పూలే గారి చెల్లి అయినటువంటి సుగుణాబాయి, మరొక ఆవిడ ముస్లిం ఆవిడైనటువంటి ఫాతిమా షేకు, ఇంకా మరి కొంతమందికి, మొత్తం 7గురికి మహిళలకు ఆయన చదువు చెప్పాడు. అది మహిళలకు అప్పటి వరకు మహిళలకు ఈ దేశంలో చదువు లేదు. వాళ్ళు ముందుగా చదువు చెప్పిన తర్వాత మళ్ళీ తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి మళ్ళీ టీచర్ ట్రైనింగ్ ఇప్పించి ఆవిడ్ని ఒక తొలి ఉపాధ్యాయురాలుగా చేశారన్నమాట. ఆ విధంగా 1948 జనవరి 1న ఈ దేశంలో తొలిసారిగా మహిళలు బాలికలు చదువుకోవటానికి ఒక బాలికల పాఠశాల ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ప్రథమ మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారు నిజంగా మహిళలకు ఎంతో సేవ చేశారు. లేకపోతే ఈ దేశంలో మహిళలకు చదువు అనేది లేదు. ఆ తర్వాత 1929 డిసెంబర్ 4న ఈ దేశంలో ఉన్నటువంటి దురాచారం, అది సతీ సహగమనం. ఆ సతీ సహగమనాన్ని అప్పటి లార్డ్ విలియం బెంటింగ్ అని ఆయన దాన్ని రద్దు చేశాడు. ఆయన రద్దు చేసినప్పటికీ 158 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1987 సెప్టెంబర్ 4న రాజస్థాన్లోని దారవాలే అనే చోట 18 సంవత్సరాల వధువు భర్త చచ్చిపోతే రూప్ కన్వల్ అని ఆ అమ్మాయిని భర్త స్థితి మీద వేసి సజీవ దహనం చేశారు. తర్వాత అక్కడ పెద్ద ఉత్సవంలాగా చేశారు. అటువంటి దురాచారాన్ని రూపుమాపిన వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ, లార్డ్ బెంటింగ్, వీళ్ళందరి వల్ల మహిళలకు ఆ దురాచారం నుంచి విముక్తి కలిగించారు. అట్లాగే 1907లో కేరళలో ఒక దురాచారం ఉండేది. శూద్రులు, ఆ మహిళలు జాకెట్లు వేసుకోకూడదు. జాకెట్ కనుక ధరిస్తే వాళ్ళకి బ్రెస్ట్ ట్యాక్స్ అంటే రొమ్ముల పన్ను అనేది ఉండేది. డంగేలి అనే ఆవిడ తన యొక్క స్థనాన్ని కూడా కోసేసి ఆకులో పెట్టిస్తే తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. సిరికొందనని ఆ అమ్మాయి భర్త కూడా ఆ అమ్మాయి స్థితి మీద పడి ఆ అమ్మాయిని వదులుకోలేక అతను కూడా చనిపోయాడు. మన దేశంలో మొట్టమొదట పతి సహగమనం అంటే భర్త కూడా చనిపోయిన సంఘటన అది. అటువంటి దురాచారం నుంచి కేరళ నుండి అది ట్రావెన్స్కోర్ సంస్థానంలో జరిగేది. అక్కడ అయ్యంకాళి అని ఆయన, మరి ఆయన దళితుడే,
కానీ కొంచెం మోనార్కిజంగా ఉండి ఆయన పెద్ద ఉద్యమాన్ని చేసి ఒకేసారి 3,000 మంది మహిళల్ని జాకెట్లు కుట్టించుకుని ఆ పట్టణంలో పెద్ద ప్రదర్శన చేశారు. 3,000 మంది చట్టాన్ని ధిక్కరించి ఆ బ్రెస్ట్ ట్యాక్స్కి ధిక్కరించినటువంటి చట్టంతో జాకెట్లు ధరించడంతో ఆ రోజు నుండి ఆ రొమ్ముల పన్ను అనే విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వాలు చేసినాయి. ఇది అయ్యంకాళి గారిని కూడా మనం మర్చిపోకూడదు. తర్వాత అంబేద్కర్ గారు తన గురువుగా భావించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి బాటలో పయనిస్తూ ఆయన స్వాతంత్రానికి పూర్వమే వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మంత్రిగా చేశాడు అంబేద్కర్ గారు. ఆ లేబర్ మంత్రిగా చేసినప్పుడు ఆయన మొట్టమొదట చేసిన పని 1943 నవంబర్ 8న మహిళా కార్మికులకు 8 గంటల పని విధానం ప్రవేశపెట్టడమే కాకుండా ఆ రోజునే మహిళలకు ప్రసూతి వేతన సెలవులు అంటే 8 వారాలు ప్రసూతికి ముందు, ప్రసవం అయిన తర్వాత 10 వారాలు పిల్లలను చూసుకోవడానికి, అంటే మహిళ మరో జనరేషన్కి జన్మనిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వటం కోసం వాళ్ళు పనికి వెళ్ళకపోయినా సరే ఆ ఉద్యోగులకి ప్రసూతి వేతన సెలవులు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లాగే చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ వెల్ఫేర్ అని ఒక సంఘాన్ని కూడా కొత్తగా మంత్రిత్వ శాఖను కూడా ప్రారంభించింది ఆయన. అదే ఈనాడు ఐసిడిఎస్ అనే సంఘంగా మారింది. అది కూడా మనం మర్చిపోకూడదు. అట్లాగే హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాడు. 1951లో ఆయన హిందూ కోడ్ న్యాయశాఖ మంత్రిగా, ఈ దేశం మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే ఈ మనువాదులు, ఈ కాంగ్రెస్ వాదులు వీళ్ళంతా ఆ బిల్లుని వ్యతిరేకించారు. అందులో ఏముంది, ఆడపిల్లకి ఆస్తిలో హక్కు, వితంతు వివాహాలు చేసుకోవచ్చు, దత్తత చేసుకోవచ్చు అని మహిళలకు ఇచ్చినటువంటి హక్కుల కోసం ఒక బిల్లు తయారు చేస్తే దాన్ని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మనువాదులు అందరూ కూడా ఆ బిల్లుని తిరస్కరించారు. ఆ బిల్లు వీగిపోయేటట్టు చేస్తే అంబేద్కర్ గారు ఆ రోజున కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకుని ఆయన రాజీనామా చేశారు. ఎప్పుడంటే 1951 సెప్టెంబర్ 27న ఆయన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశారు. మనం ఒక్క విషయం ఆలోచిద్దాం. ప్రపంచంలో మహిళలకు హక్కులు ఇవ్వలేదని మంత్రి పదవినే వదిలేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన మరి రాజ్యాంగంలో వీళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు మహిళలకు. ఆయన రాజ్యాంగంలో ఏమిచ్చారు, స్త్రీల కోసం ఆర్టికల్ 14 అంటే సమానత్వ హక్కు, పురుషులతో మహిళలు కూడా సమానత్వం అనేది ఇచ్చారు. ఆర్టికల్ 15 సెక్షన్ 3, ఆర్టికల్ 39A, 39D, 39E. ఇందులో ఇన్ని సెక్షన్లో అంబేద్కర్ గారు మహిళల కోసం రాశారు. ఇందులో ఆర్టికల్ 15 సెక్షన్ 3 చాలా ముఖ్యమైనది. దాని ప్రకారం రాజ్యం అంటే ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు చేయవచ్చును అనే దాని మీద ఉంది. కాబట్టి ఈ రోజున మహిళా సంక్షేమం కోసం కానీ, మహిళల భద్రత కోసం కానీ 11 పాయింట్లు ప్రభుత్వాలు కనిపెట్టినాయి అన్నమాట, రాసినాయి ఆ రాజ్యాంగం గురించి. వాళ్ళందరూ కూడా పై నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బుద్ధుడు కానీ, తర్వాత అయ్యంకాళి కానీ, లేకపోతే పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే కానీ, అంబేద్కర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మహిళలకి ఉద్ధరణకు ఈ రోజున ఈ మహిళలు ఈ విధంగా ఉండటానికి ఇన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి మహిళలు ఈ రోజున అన్ని రంగాల్లో కూడా ముందుంచారు. ఇప్పుడు వార్డు మెంబర్ దగ్గర నుండి మరి రాష్ట్రపతి వరకు మహిళలు అయ్యారంటే కేవలం రాజ్యాంగం వల్లనే. రాజ్యాంగం లేకపోతే వీళ్ళని ఎవడో ఇచ్చేవాళ్ళు కూడా కాదు కదా, అది మాత్రం మర్చిపోకూడదు. ఈ రోజున మరి దేశంలో తొలి ఆర్టీసీ బస్సు డ్రైవర్గా చేసిన మహిళ ఉంది, ఆవిడ సరితా నాయక్. ఈవిడ తెలంగాణ ఆవిడ అన్నమాట. తొలి ఆర్టీసీ బస్సు డ్రైవర్ మహిళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సరితా నాయక్. అట్లాగే తొలి లారీ డ్రైవర్ కూడా ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు యోగితా రఘువంశీ. ఆవిడ భర్త చనిపోవడంతో తప్పని పరిస్థితుల్లో తనే లారీ డ్రైవర్గా మారి చేసిందన్నమాట, తొలి మహిళా లారీ డ్రైవర్. అట్లాగే దేశంలో తొలి మహిళా రైలు డ్రైవరు చేసిన లోకో పైలట్. అట్లాగే
తొలి వందే భారత రైలు నడిపిన ఆవిడ కూడా ఉంది. ఆవిడ పేరు సురేఖ యాదవ్. అట్లాగే తొలి విమాన మహిళా పైలట్ చేసిన ఆవిడ సరళా దక్రాల్ అనే ఆవిడ 1936లోనే తొలి విమాన పైలట్గా చేసింది. అట్లాగే తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా గారు అంతరిక్షంలోనే మరి మరణించడం జరిగింది. ఆవిడ తొలి మహిళా వ్యోమగామి. అలాగే అంతరిక్షంలో ఎక్కువ రోజులు అంటే 322 రోజులు గడిపినటువంటి మహిళ సునీత విలియమ్స్. ఈ విధంగా ప్రతి మహిళ కూడా ముందంజలో ఉండటానికి పై వాళ్ళందరూ చేసినటువంటి కృషి మరి ఎంతో ముఖ్యమైంది. అయితే ఇన్ని మంచి పనులు జరిగినా మన దేశంలో మరి కర్మభూమిగా ధర్మభూమిగా చెప్పుకునే మన దేశంలో మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, దాడుల్లో మన దేశం మొట్టమొదటి స్థానంలో ఉందని 2018లో రాయిటర్ వార్తా సంస్థ ప్రకటించింది. ఇదే బాధాకరం. మరి అన్నిట్లో సగం, ఆకాశంలో సగం, హక్కుల్లో సగం అనేటువంటి మహిళల్ని మనం గౌరవించాల్సిన అవసరం ఈ రోజున ఉంది. కాబట్టి పైగా ఇది ఒట్టి మహిళా దినోత్సవం కాదండి, ఇది శ్రామిక మహిళా దినోత్సవం. దాన్ని కొంతమంది హైజాక్ చేసేసి ఉండవాళ్ళు లేదా చదువుకున్నవాళ్ళు మాది అన్నట్టుగా దాన్ని చేస్తున్నారు. ఈ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నా జై భీములు, నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.